సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ TB1090. ఈ రోజు టాపిక్ ఏంటంటే మ్యాజిక్ బుల్లెట్ లుక్స్ 2025 వర్షన్ ని, ఫ్రీ వర్షన్ కాదు పెయిడ్ వర్షన్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో దానికంటే ముందు నా దగ్గర ఉన్న 2025 వర్షన్ ని నేను డిలీట్ చేస్తున్నా. చూడండి, ఈ వర్షన్ అయితే క్వాలిటీ ఎడిటర్స్ కి లైక్ కలర్ గ్రేడింగ్ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళకి ఇది కొంచెం బాగా యూజ్ అవుతుందంట. మనకి కలర్ గ్రేడింగ్ రాదులే, మీరు ఎవరికైనా వస్తే నాకు నేర్పించండి. ఏంటి వచ్చిన దగ్గర నుంచి వస్తున్న ఎరుపు కూడా బూతులు మాట్లాడలేదు అనుకుంటున్నారా? నేను బూతులు మానేసా, మళ్ళీ చెప్తున్నా, నేను బూతులు మానేసా. సో గాయ్స్, నా దగ్గర ఉన్న 2025 వర్షన్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఆ 2025 వర్షన్ అయితే నేను మన సుల్లిగ్రామ్ ఛానల్ ఇచ్చేసాను, అక్కడ నుంచి నేను డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ 2025 వర్షన్ కనబడుతుంది కదా, దీని లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. చూడండి, ఎప్పటిలాగా పాస్వర్డ్ వచ్చేసి STBT90. అండ్ మీరు మెయిన్లీ మ్యాజిక్ బుల్లెట్ లుక్స్ పాత వర్షన్ డిలీట్ చేసి ట్రై చేయండి, అప్పుడు అవుతుంది. డిలీట్ చేయకపోతే మొట్టగొడిపోతాను. మీరు 3 డిలీట్ చేయాలి: మ్యాజిక్ బుల్లెట్ లుక్స్, రెడ్ గెయింట్, మ్యాక్స్ ఆన్. ఆ 3 డిలీట్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి, అప్పుడు అయింది. సో ఇదిగోండి, స్క్రీన్ పైన కనబడుతుంది కదా, అక్కడ తెల్లగా ఉంది. అది నా ల్యాప్టాప్ లో ఆలోచించింది, అది ఒక మోడల్ ల్యాప్టాప్. మీ దాంట్లో అయితే విన్రార్ సింబల్ ఉంటుంది. సో మీరు దాన్ని ఎప్పటిలాగా రైట్ క్లిక్ చేసి విన్రార్ లో థర్డ్ దానికి వెళ్ళండి. సో ఇలా మీకు పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ తెలిసిందాక STBT90 క్లిక్ చేయండి, మీకు వచ్చేసింది అన్ని స్మాల్ లెటర్స్. సో దాని తర్వాత మీకు కింద ఒక ఫైల్ కనబడుతుంది కదా, అలా ఎక్స్ట్రాక్ట్ చేసినట్టు ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. మీరు ఏం ఆలోచించుకుంటే దాన్ని ఓపెన్ చేయండి ఫస్ట్. అట్లా లోపలికి వెళ్తే అక్కడ రీడ్ మీ అని ఒకటి ఉంటుంది. ఆ రీడ్ మీ చెప్తానే ఉంటాం మీకు ఎప్పుడు రీడ్ మీ చదవాల్సిందే అని. సో అక్కడ 3 పాయింట్స్ ఇచ్చాను. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఇన్స్టాల్ మ్యాజిక్ బుల్లెట్ సూట్ ఇన్స్టాల్. సో అక్కడ కనబడుతుంది కదా, దాన్ని డబుల్ క్లిక్ చేసి దించుకోండి. ఈ రోజు కొంచెం వాయిస్ తేడాగా ఉంది, గొంతులో వేసుకుంటున్నట్టు ఉన్నాయి కానీ సరే, మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి. సో మీరు అన్ని నెక్స్ట్ లో కొట్టుకుని వెళ్ళిపోతే అది ఇన్స్టాల్ అయిపోద్ది. కదలవే నీ అక్క కదిలే బతుకున్నా చచ్చిపోయా అమ్మయ్య, మొత్తానికి కదిలింది బాబు. సో మీకు ఇన్స్టాల్ అయినాక ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది, క్లోజ్ నొక్కండి. తర్వాత ఏం చేయాలి? సొంత ప్రయోగాలు చేయకుండా మళ్ళీ రీడ్ మీ ఓపెన్ చేయాలి. సో అక్కడ సెకండ్ పాయింట్ ఏంటి? ఓపెన్ క్రాక్ అండ్ ఇన్స్టాల్. ఏదో ఒక్క ఏదో ఉంది, అది నోరు తిరగట్లేదు గురు. సరే, ఓపెన్ చేసి క్రాక్ ఓపెన్ చేసి అది ఇన్స్టాల్ చేయండి. ఇది ఇన్స్టాల్ చేయాలి. అది క్లిక్ చేసి నేను నెక్స్ట్ లో కొట్టుకున్నది ఏంటే చివరికి అది ఇన్స్టాల్ అయింది లైక్ దిస్. వామ్మో, ఇదేంటి ఎంత స్పీడ్ అయిపోయింది? స్పీడ్ ఎక్స్ లో పెట్టా. సో మీకు అది ప్రాసెస్ అంతా అయిపోగానే మీకు ఒకటి ఓపెన్ అవుతుంది. మీరు దాన్ని చాలా అంటే చాలా జాగ్రత్తగా క్లోజ్ చేసి దిగండి. అండ్ దెన్ దాని తర్వాత మీరు మెయిన్ ఫోల్డర్ లోకి వచ్చేయండి. అక్కడ మీకు స్క్రిప్ట్స్ అని ఉంది కదా, అది ఓపెన్ చేయండి. ఇక్కడే మెయిన్ స్టెప్. మీకు అక్కడ ఇన్స్టాల్ అని ఒకటి కనబడుతుంది కదా, దాన్ని రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ గా కొట్టండి. అండ్ దాంతో పాటు కింద ఫోల్డర్ కూడా ఓపెన్ చేయండి. మీరు అవి ఓపెన్ చేస్తే ఇంకా 2 ఫైల్స్ కనబడుతుంది కదా, అవి కూడా రెండింటిని డబుల్ క్లిక్ చేసేయండి, సరిపోతుంది. అండ్ దెన్ అన్ని క్లోజ్ చేసి దింగి రీఫ్రెష్ దింగుతానే ఉండండి. మీరు ఏది చేసినా సరే రీఫ్రెష్ కొట్టాల్సిందే, కొడితేనే మీది పనిచేస్తుంది. మీరు రోజు ఎట్లా కొట్టుకుంటారో అదే రీఫ్రెష్. సో ఇప్పుడు ఆఫ్టర్ వర్డ్స్ ఓపెన్ చేసి పని చేస్తుందో లేదో చెక్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఆఫ్టర్ వర్డ్స్ 2025 వర్షన్ లో చెక్ చేద్దాం. అండ్ దెన్ దాని తర్వాత 2020 వర్షన్ లో చెక్ చేద్దాం. ఫస్ట్ 2020 వర్షన్ చెక్ చేయొచ్చు అని మీరు అనొచ్చు. మీరు అంటారో, మీరు ఎందుకనరో, మీరు అనకపోతే నేను ఆశ్చర్యపడాలి. సో ఫస్ట్ ఎందుకు ఆఫ్టర్ వర్డ్స్ 2025 లో ఓపెన్ చేస్తున్నానంటే, జీవితంలో ఎప్పుడైనా సరే మనం పాజిటివ్ ని వెతుక్కుంటూ వెళ్ళాలి, తర్వాత నెగిటివ్. 2020 వర్షన్లో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఫస్ట్ అయితే మనం 2025 లో ట్రై చేయాలి కదా. ఎందుకు ఇప్పుడు ఎరుపుగా మాట్లాడుతున్నాం మీరు అనొచ్చు. లేదు, మీరు అనరు, మీరు మంచోళ్ళు, మీరు ఎందుకు అంటారులే కానీ. సో లీవ్ ఇట్. టమాటా చెప్పి ఆచరాదింటుందిలే కానీ ఫస్ట్ అయితే స్పీడ్ ఎక్స్ లో పెడితే చూద్దాం. ప్రియా, ఇట్స్ వర్కింగ్. ప్రియా, ఇట్స్ టైమ్ టు 2020 వర్షన్. అది గాయస్ ఇవాళ వీడియో. మొత్తానికి మనం సక్సెస్ అయ్యాం. మీకు కూడా వర్క్ అయితే సేమ్ ప్రాసెస్ యూజ్ చేయండి, కన్ఫామ్గా వర్క్ అయితే. మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అని అడిగినా బొక్కే, ఎందుకంటే ఎవడు ఫ్రెండ్కి షేర్ చేయడు. మన ఫ్రెండ్ గుడిచిపోవాలని ఆలోచిస్తాడు ఎవడన్నా. ఈ సోదంతా పక్కన పెడితే మనం వీడియో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కన్సిస్టెంట్ గా 100 వ్యూస్ వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటికి సారీ చెప్పాలి. ఈ బ్రో మనకి కన్సిస్టెంట్ గా ఉండేవాడు, సపోర్ట్ చేసేవాడు, ప్రతి వీడియో చూసేవాడు. దాన్ని నేను చదవనుకున్నా. ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ అయ్యి అతను సిల్లీగా కామెంట్ పెట్టాడు అనుకుని నేను సిల్లీగా రిప్లై ఇచ్చా. కాకపోతే అక్కడ నిజంగానే అతనికి డౌట్ వచ్చింది. ఆ డౌట్ నేను అసలు అది ఎక్స్పెక్ట్ చేయాల. సో సారీ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు కామెంట్స్ లో ఎవడు అడగొద్దు డౌట్స్. నేను ఇన్స్టా DM లో అందరికీ రిప్లైస్ ఇస్తాను, అందరికీ డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ID నేను ఎప్పుడు డిస్క్రిప్షన్ లో ఇస్తానే ఉంటాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు మెసేజ్ చేయండి, ఇన్స్టాలో పక్కా రిప్లై ఇస్తా. ఒకవేళ నేను బిజీగా ఉన్నా సరే నా ఫ్రెండ్స్ కన్నా నేను షేర్ చేస్తా. ID షేర్ చేసి ఇతను అడుగు బ్రో అని చెప్పి నేను చెప్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాలో నాకు మెసేజ్ చేయండి. దానికంటే ముందు ఆ బ్రోకి వీడియోని షేర్ చేసి దించుకోండి.